కష్టాలు కన్నీరు ఎదిరించి నిలిచిన ధైర్యమే నీవన్నా. కులమత భేదాలు అసలొద్దని చాటి చెప్పినవన్నా. కష్టాలు కన్నీరు ఎదిరించి నిలిచిన ధైర్యమే నీవన్నా. కులమత భేదాలు అసలొద్దని చాటి చెప్పినవన్నా. మనిషిని మనిషిగానే గొప్పగా చూడమని చెప్పినావు. హతసాక్షి అయినవు, అందరి గుండెల్లో నిలిచినవు. మనిషిని మనిషిగానే గొప్పగా చూడమని చెప్పినావు. హతసాక్షి అయినవు, అందరి గుండెల్లో నిలిచితివో. ఊరు వాడ గొల్లు మంది పగడాల ప్రవీణన్నా. మన క్రైస్తవ సంఘాలు కన్నీరు పెట్టి నీ చాడా ఏడన్నా. ఊరు వాడ గొల్లు మంది పగడాల ప్రవీణన్నా. మన క్రైస్తవ సంఘాలు కన్నీరు పెట్టి నీ చాడా ఏడన్నా. నగనగ నాగారే నాగరు, నగనగ నాగారే నాగరు, నగనగ నాగారే నాగరు, నగనగ నాగారే నాగరు. అన్యాయాన్ని ఎదిరించినవన్నా, మంచిని మాకు పంచితేవన్నా. ఆత్మీయ అనురాగాలెన్నో పంచి అడగని వారికి సాయం అందించావు. పాపగారి గడియ పాములో పగబట్టి ప్రాణాలను తీసేనా. మంచి మాటలను ఓర్వలేకని నాలుకను కోసిన. పాపగారి గడియ పాములు పగబట్టి ప్రాణాలను తీసేనా. మంచి మాట ఓర్వలేకని నీ నాలుకను కోసిన. అవమానాలేనాలు ఎన్ని చేసినా యేసయ్య నామము మరవలేదు. మచ్చలేని మళ్ళీ పువ్వు మనసు నీది, నిద్దల పాలెల్లో నిలిచేసిరి. పరిశుద్ధ ప్రభువే నిన్ను పిలిచిన పరలోక మందు వెళ్ళితివా. అన్నా నీ మరణము రేపటి సువార్త కిరణము. నువ్వు చూపిన మార్గము శాంతికి ప్రేమ మార్గము. అన్నా నీ మరణము రేపటి సువార్త కిరణము. నువ్వు చూపిన ప్రేమము శాంతికి ప్రతి మార్గము. ఊరు వాడ గొల్లు మంది పగడాల ప్రవీణన్నా. మన క్రైస్తవ సంఘాలు కన్నీరు పెట్టి నీ జాడా ఏడన్నా. హల్లెలూయా. ఈ పాట రాయటకు ప్రవీణన్న గాయాలు చూసినప్పుడు నా గుండె తరుక్కుపోయి రాసిన పాట ఇది. ఎంతమందికి ఆయన ఈ సంవత్సరం పాటు గుర్తున్నాడో లేదో తెలియదు, కానీ ప్రతి క్షణం నా గుండెలో మెదులుతోనే నా ఎదలో ఆయన మాటలు పదిలంగా దాచుకున్నా. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అజయ్ బాబు గారికి, పీటర్ నాయుడు గారికి, స్టీవెన్సన్ గారికి, మరి రంగారావు గారికి, అందరికి కూడా. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పెద్ద లీడర్స్ అని, కింద ఉన్న వాళ్ళు తక్కువని కాదు, కానీ మనమందరం ఒకే రక్తంలో కడగబడ్డాం. ఆమేన్. మనందరి మీద యేసుక్రీస్తు రక్తమే ఉన్నది. ఆమేన్. అయితే ఇప్పుడు కొద్ది తేడా ఉన్నది. ఏంటంటే కొంతమంది ఏమో వైసీపీ పాస్టర్లు, మరి కొంతమంది ఏమో టీడీపీ పార్టీ పాస్టర్లు, ఇంకా అట్టిటిగానోళ్ళు కొంతమంది ఉన్నారు, అన్ని రకాల్లో ఉన్నారు. సరే, నేను టీడీపీలో ఉన్న పాస్టర్లకి మీ జగన్మోహన్ రెడ్డి రక్త సంబంధం అయితే మీరు అంతే ఉండండి. అంటే పేగు బంధం అంటారు కదా, ఆ పేగు బంధం మాకు మా అమ్మలు తమ్ముడు, మా వాళ్ళ అన్నయ్య కొడుకుగా నేను పుట్టాను అనుకుంటే వైసీపీలో ఉండండి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మా కులపోడు, లేకపోతే మా రక్త సంబంధము, నేను నాకు ఆ కులం ఆ పార్టీలో ఎక్కడ అంటరానితనం నా మీద లేదు, ఎక్కడ నాకు ఇది లేదు అనుకుంటే మీరు కూడా ఆ పార్టీలో ఉండొచ్చు. అయితే దేవుని సేవకులారా, ఈ బాపట్ల ఈ ప్రవీణ్ పగడాల గారి సంస్మర సభలో నేను మీకు ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు పాస్టర్లను కొడుతూ ఉంటే, చంపుతూ ఉంటే, చర్చిలు కూలుస్తూ ఉంటే, ప్రవీణ్ పగడాల గారు లాంటి వారిని నాలుకలు కోసి, పెదాలు కోసి, అనాథ శవంలాగా రాజమండ్రి దగ్గర కొంతమూరులో రోడ్డు పక్కన పడేసి తాగుబోతని
40 సంవత్సరాలు ఇండస్ట్రీలు కలిగిన ఒక చంద్రబాబు నాయుడు చిన్నపిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, పోలీసు వాళ్ళు కానిస్టేబుల్కి రిక్రూట్మెంట్ సభల్లో మాట్లాడి, అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉన్నాం చూడండి. అది మన దౌర్భాగ్య స్థితి. మనం మౌనంగా ఉన్నాం కదా, అది మన దౌర్భాగ్య స్థితి. ఈరోజు నేను ఉదయం గుంటూరు నడిబొడ్డులో అంబేద్కర్ సెంటర్లో ప్రవీణ్ పగడాల గారు రోడ్డు మీద పెట్టి, ఆయన సంస్మరణ సభ రోడ్డు మీద పెట్టి ఇదే గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ విసిరాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రజలకు జవాబు చెప్తారా? మా అనుమానాలు తీరుస్తారా? ప్రవీణ్ పగడాల అన్నల అచ్చు మీద జరిగిన రాజకీయ కోణాల్లో మాకున్న కొన్ని సమస్యలను, మాకున్న కొన్ని అనుమానాలను మీరు క్లారిఫై చేస్తారని అడిగి నేను ఇప్పటికి ఇదే వేదిక మీద నేను క్వశ్చన్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నాం. మీరు తాగారు అని చెప్తున్నారు, మేము తాగలేదని చెప్తున్నాం. ఆయన అంతటికని చనిపోరని చెప్పారు, మేము ఆయన చంపబడ్డాడని చెబుతున్నాం. ఆయన ఒకవేళ చంపబడితే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయని అడుగుతున్నారు. అదే యాక్సిడెంట్లు అయితే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయని నేను అడుగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారు తాగిన గ్లాసు అప్పుడు తాగుతున్నప్పుడు చూసిన వాడు ఎవడని అడుగుతున్నాం. అంత పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవలీలుగా అబద్ధాలు ఎలా మాట్లాడతారండి? నేను అనుకున్నా, అబద్ధాలు ఆడుతూ నీ నైజం. ఒక మాటను 100 సార్లు చెప్పటం, ఆ 100 సార్లు అబద్ధాన్ని నిజం చేయటం నీ తత్వం. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ బాబాయిని చంపితే నారాసుర రక్త చరిత్రను రాసిన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంతే మర్చిపోయాడు. పోనీ మా మీద ఇంత దౌర్భాగ్యం రాసావు నువ్వు, మీ బాబాయ్ కేసులో మేము తీస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుందని ఊసేలేదు. ఇప్పుడు గమ్మత్తైన విషయం తెలుసా? ఒక ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ పక్షాన వేద్యమాడి హిందూ మతోన్మాద గుండెల్లో రైలు పరిగెత్తించి నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు, ఆయనకు సాటి లేదు, ఆయనకు పోటీ లేదు, మీరు ఆయన కింద ఒకరోజు సాగిలపడి నమస్కరించాలని చెప్పిన ప్రవీణ్ పగడాల గారి గొంతుకొస్తే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో పాపం అని చెప్పి ఒక మాట మాట్లాడలేకపోయారు. అయ్యో పాపం అని చెప్పి మాట్లాడలేకపోయారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటారు, రైట్, మేము సపోర్ట్ చేస్తాం, నీకు ప్రతిపక్ష హోదా తీసుకో. బట్ అసెంబ్లీలోకి వెళ్ళి ఏం మాట్లాడతావు? ఎందుకు ప్రవీణ్ పగడాలు చంపారు? ఎందుకు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు? ఎందుకు క్రైస్తవులు ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నారు? ఎందుకు ఆయన చంపినప్పుడు మరి వాళ్ళ సమాధానానికి ప్రజలకి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒక్క పూట అయినా అడుగుతాడా? ఇల్లు ముద్దు ముచ్చట్లు ఆడుకోవటానికి అసెంబ్లీలోకి వెళ్ళి బ్రెడ్ జాములు జీడిపప్పు అలవాలు అసెంబ్లీలో తిని మాకు కూలి ఎంత, మాకు రేట్ ఎంత, మా జీతాలు పెంచండి, మాకు కారు అలవెన్స్ ఇవ్వండి, మా ఇంటి రెంట్లు, మా కరెంటు బిల్లు, మా కదరు బట్టలకి డబ్బులు ఇవ్వమని మాట్లాడుకుంటారు వీళ్ళు అసెంబ్లీలో. అందుకా మిమ్మల్ని పంపించింది మేము అసెంబ్లీకి, అందుకా మీ జెండాలు మోసింది మేము, అందుకా ఈ 80 సంవత్సరాలు ఈ భారతదేశంలో మిమ్మల్ని గద్దెనెక్కించింది. 2029 రాసి పెట్టుకోండి. ఈ ప్రభుత్వం అన్యాయమైన ప్రభుత్వం, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న చూస్తూ ఊరుకునే ఈ ప్రభుత్వాన్ని కూర్చుకుపోతే నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని కానే కాదు, ఇజ్రాయేలు వంశంలో పుట్టిన వాడిని కాదు. చిన్న దేశం, 1,10,00,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు, ప్రపంచాన్ని ఈరోజు దట్ ఈస్ జీసస్, ఆయన వారసులు అండి మనం. యేసుక్రీస్తు రక్త సింధు బిందులం. మనల్ని ఎదుర్కొని మనల్ని భయపెట్టేది ఎవడండి? పిరికాలో మనం కత్తి పట్టలేదా? ఇందాక చెప్పాను కదా, దైవజనులు అందరికీ ఒక్కొక్క హిస్టరీ ఉంది, ఇక్కడ చరిత్ర ఉంది. చరిత్ర తిరగరాసేది మనమే, చరిత్ర తిరగరాద్దాం. నాకు మొన్నటి నుంచి గుంటూరులో నన్ను బాగా ప్రేమించే సేవకులు అక్కలు చాలా చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు మీటింగ్ పెడుతున్నావు, ప్రవీణ్ అనే విషయంలో సంవత్సరం నుంచి కొట్లాడుతున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, మరణం నీ చుట్టూరు తిరుగుతుంది, ఎప్పుడు చంపేస్తారు నీకు తెలియదు అన్నారు. నేనన్నా, నా భార్య బిడ్డల బాధ్యత మీకు అప్పచెబుతున్నా అని చెప్పా. దేవునామన భయం కలుగును గాక. హల్లెలూయా. నా భార్య బిడ్డ పరిస్థితి నీకే, మీరే పోషించాలి.
కానీ నేను మీలాగా పిరిగితనంతో చావనక్కని చెప్పాను. బ్రతుకుడు క్రీస్తే. ఇది మనం మైకులోని చెబుతాం. నిజ జీవితంలో మరణం వస్తే దాక్కుని అయ్యో నన్ను చంపొద్దు, ఓ మరణమన్నాను దాటిపో, ఓ మరణమన్న దగ్గర అంటే నాన్ సెన్స్ నువ్వు నడువు అంటుంది. అది మరణం ముందుకు వచ్చి నువ్వు రావయ్యా అంటే ఆగుతుందా? రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ వెళ్ళాడు, ఆగిందా? రామారావు అక్కడికి వెళ్ళాడు, ఆగాడా? రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు, ఆగాడా? దీనుడు ఎక్కడ ఉంటాడు, వాడు ఆగిద్దా? నా ముందుకు వస్తే ఆగిద్దా? మరణం ఎవరిని వదిలిపెట్టి వెళ్ళదు. మనం దాని గురించి పోస్ట్ పోన్ చేసుకుంటాం. నేను అడిగా, ప్రవీణ్ పగడాల గారు మీరు తాగిపోతని నిందలేస్తున్నారు కదా, మా ప్రశ్నకి జవాబు ఉందా? ఎందుకు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మీరు తీయలేదు? 10 లక్షలు బంగారం కొట్టేస్తే నువ్వు వాటి ఇంటి డోర్ల మీద, బీరువాల మీద, గల్లాపెట్టి మీద ఫింగర్ ప్రింట్స్ తీస్తావు కదా, ఎందుకు తీయలేదు ఫింగర్ ప్రింట్స్? హైదరాబాద్లో ప్రయాణం అయిన ప్రవీణ్ పగడాల రాజమండ్రి దగ్గర కొంతమూరు వచ్చేలోపు ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఎంత పెట్రోల్ కొట్టించుకున్నాడు, పెట్రోల్ కొట్టించిన బైక్లో ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది, బుల్లెట్ ఆయన మీద పనుకుంటే ఎంత పెట్రోల్ ఆయన ఒంటి మీద కారింది, ఎంత పెట్రోల్ కారాలండి? ఒక స్కూటీ పక్క కొరిగితే పెట్రోల్ కారదా? బండి పక్క కొరిగితే పెట్రోల్ కారదా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మీద పెట్రోల్ ఉన్నంతే లేదు కదా, పెట్రోల్ ఉన్న సంగతే లేదు కదా. మరి నువ్వు ఎట్టదాన్ని పనుకోబెడతావు, ఎట్టది అబద్ధాలు కప్పిపుచ్చుతావు? ప్రవీణ్ పగడాల వాళ్ళ కుటుంబానికి సంబంధించినాడు, వాళ్ళు మౌనంగా ఉంటే మీరేందయ్యా ప్రతిసారి ప్రవీణ్ పగడాల అంటారా? ప్రవీణ్ పగడాల ఒక జెసికా మేడం గారికి సంబంధించిన వాడు కాదు. ప్రవీణ్ పగడాల ఆయన సాఫ్ట్వేర్ సంబంధించిన వాడు కాదు. ప్రవీణ్ పగడాల వాళ్ళ బిడ్డలకు సంబంధించిన వాడు కాదు. ప్రవీణ్ పగడాల ఒక హైదరాబాద్ పట్టణానికి సంబంధించిన వాడు కాదు. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తువులకు సంబంధించిన వాడు ప్రవీణ్ పగడాల. ఆయనను చంపేసి మీరు మసిపూసి మారేడుకాయలు చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా? జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా, చంద్రబాబు నాయుడుకి ఓటేసినా బీజేపీకి వెళ్తుంది. సేవకులారా, చీకటికి వెలుగు పోతే ఎక్కడ నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వాడితో మీరు వస్తారా? ఎండిన ఎముకలు, ఆకలి పేకలతో కేకలేసుకుంటూ ప్రతి చర్చి దగ్గరికి వెళ్ళి నా క్రైస్తవ బిడ్డలు చర్చిల మీద దాడి జరుగుతూ అన్యాయం చేస్తుంటే వాళ్ళ పక్షాన మేము పోరాటం ఫైట్ చేయాలి, మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉన్నవాడితో మీరు వస్తారా? లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి 2000 ఇచ్చేవాడికి మీరు వెళ్తారనేది మీరు ఆలోచన చేసుకోండి. వాడు 2000 ఇస్తాడంతే, మీ చర్చలు కూలుస్తాడు. ఎందుకు ఈరోజు రఘురామకృష్ణరాజు ఆఫ్టర్ ఆల్ మీరు 2% అన్నారు. నేను అంటున్నా ఇదే వేదిక నుంచి, ఈ 2% 2029లో నీ అహంకారాన్ని దించిద్ది, నీ గర్వాన్ని దించుతాం, నీ ప్రభుత్వాన్ని కూలుస్తాం. క్రైస్తవులకు అనుకూలమైన ప్రభుత్వం 3వ ఫ్రంట్ మరలా ఈ రాష్ట్రంలో లేవనెత్తుతాం. స్టీవెన్సన్ అన్నగారు అన్నారు, విజయ్ కుమార్ గారికి, సునీల్ కుమార్ గారికి, హర్ష్ కుమార్ గారికి వీళ్ళందరూ ఒక వేదిక మీద వస్తే బాగుంటుంది కదా అని. గత 3 నెలలుగా నేను చేస్తున్న పని అదే. 3 నెలల నుంచి సునీల్ కుమార్ గారితో మాట్లాడా, విజయ్ కుమార్ గారితో మాట్లాడా, హర్ష్ కుమార్ గారితో మాట్లాడా, క్రైస్తవ పెద్దలతో మాట్లాడా, అనేక బీసీలతో మాట్లాడా, ముస్లింలో ఉన్న ముఫ్తీలతో, బాసితులతో కూడా నేను మాట్లాడా. ఎవడో భయపడాల్సిన పని లేదు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా, ఎందుకంటే నాకు ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది, నా టైం అయిపోయింది. అంటే మనం చాలా చర్చించుకోవాలి, సమయం ఇది కాదు. మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి, మనకు ముఖ్య అతిథిగా ఉన్న అజయ్ బాబు మాట్లాడాలి. మీకు ఒకే ఒక మాట నేను చెప్పి ముగిస్తా. ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత, ఇది సత్యం, ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, ఇది సత్యం. ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో 25 మంది మీద టార్గెట్ చేశారు. 25 మంది పాస్టర్లను చంపాలి, వీళ్ళ వల్ల మత మార్పిడి జరుగుతుంది, వీళ్ళ వల్ల క్రైస్తవం మారిపోతుందని 25 మంది పాస్టర్లని చంపాలని నిర్ణయిస్తే, అందులో అజయ్ బాబు, నేను కూడా లిస్టులో ఎక్కబడిన వాళ్ళం. మరి ఇప్పుడు వరకు ఎందుకు ఆగాం? ఇప్పుడు వరకు ఎందుకు ప్రాణాలతో ఉన్నాం? అంటే మొదటి మాట, మా బలము, మా శక్తి మా దగ్గర ఉన్న వాళ్ళు కాదు. అజయ్ బాబుని పాపం ఎన్ని పోట్లు పొడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పొరవటం ఆయన మానసికంగా. అయితే ఒక నిజం చెప్తున్నా, ఈ దేశం మీద దేవుని హస్తం ఉన్నది.
ఆమెన్, ఆమెన్. ఏ ఆర్ఎస్ఎస్ అయితే విర్రవీగిందో, ఏ ఆర్ఎస్ అయితే క్రైస్తవులు చంపాలనుకుంటున్నారో, నాకు తెలుసు ఒక నిజం, పక్కాగా వాళ్ళకు వార్నింగ్ వెళ్ళి ఏ సేవకుడిని ఇక అంటుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళింది. పిఎంఓ ఆఫీస్కి వెళ్ళింది, పంపించారు. మీకు తెలుసా, పవన్ కళ్యాణ్ గారు ఆ కాషాయ వస్త్రాలు మారిపోయాయి. సనాతని సనాతని అన్నాడు పాపం. ఆ తర్వాత ఏమైపోతాడు? కాబట్టి మొర్దుకాయ ఊరుకోబీల మీద ఉంటే ఎస్తేర్ ఎక్కడ రాజు దగ్గర ఉందో, ఈ దేశంలో ఒక రాజు లాంటి దేవుని సేవకుడు ఢిల్లీలో మన పక్షాన మనల్ని అంటుకోనికుండా ఒక హస్తం కాపాడుతున్నది. కాబట్టి ఈరోజు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు జరగలేదు. ఎవరు కలవరపడాల్సిన పని లేదు. మేము దేనికైనా సిద్ధపడ్డాం. ఈ 3 సంవత్సరాలు ప్రతి నియోజకవర్గం తిరుగుతాం. మీలాంటి క్రైస్తవ సేవకులందరూ ఏకం చేస్తాం. దేవుని బిడ్డలారా, ఐక్యత లేని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. వాడు 10 లక్షల సంఘం ఉన్నా, 20 లక్షల సంఘం ఉన్నా, నెలకు ₹1 కోటి వచ్చిన తోటి సేవకుడు ప్రేమించి కష్టాల్లో ఉన్న సేవకుడి దగ్గర రాకపోతే వాడికి పరలోక రాజ్యం లేదు. అది ఓసాన మినిస్టర్ అయినా, కల్వరి టెంపుల్ అయినా, ప్రవీణ్ ఏదైనా. తోటి సేవకుడు గాయాల పాలవుతుంటే కొడుతుంటే ఏ ఒక్క కార్పొరేట్ పాస్టర్ నోరెత్తారా? చెప్తారా? నేను చాలామందిని చూసా, ఎవరు నోరెత్తలేదు, ఎవరు బయటకు రావట్లేదు. అదేమంటే మనం మేకలండి. గుంటూరులో పాస్టర్ మన మేకలు సింహం మందికి వెళ్ళి మే అంటే అని భయపడితే అన్నాడు. నేనన్నా, నువ్వు మేకలన్నా, నేను పిల్లి అంట. ఈ పిల్లి అరుపే సింహం నోళ్ళు మూయిస్తుంది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమె.